హలో అండి. హాయ్ అందరికీ. మనం ఏదిస్తే మనకదే తిరిగి వస్తుందన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటది. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏంటంటే ఒక ఊరిలో మంచి ఫ్యామిలీ ఉండేదంట. ఆ ఫ్యామిలీలో ఆరుగురు ఉండేదంట. ఆరుగురు ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళ కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు, ఆరుగురు ఉండేది. ఆరుగురు ప్రతిరోజు మంచి క్రమశిక్షణగా ఉండేదన్నమాట. ఒక డైనింగ్ టేబుల్ పైన సాయంత్రం కూర్చొని భోజనం చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఆరుగురు మధ్యలో పొద్దంతా జరిగిన డిస్కషన్ మంచి, చెడ్డలు అవన్నీ మాట్లాడుకుంటూ రోజు మంచిగా సాయంత్రం కూర్చొని కలిసిమెలిసి ఉండేదట. ఉండేటప్పటికి ఒకరోజు ఆ పెద్దావిడ కాలం చెల్లించిందంట. పెద్ద మనిషి ఎన్ని రోజులు ఉంటారు. ఆ కాలం చెల్లించిన తర్వాతకి ఈ పెద్ద మనిషిను వాళ్ళ తల్లి నలుగురు, ఐదుగురు ఉంటారు కదా! ఈ ఐదుగురు అట్లనే రోజు డైనింగ్ టేబుల్ మీద తింటూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, పిల్లలు డ్యూటీకెళ్తూ పిల్లలు స్కూలుకెళ్తూ, వాళ్ళ అమ్మ, నాన్న డ్యూటీకెళ్తూ, ఆ పెద్దాయన గూడా తనకు తోచిన పని తను చేసుకుంటూ ఇంక అట్లా కాలం వెళ్లదీస్తారంట. సడెన్‌గా ఇంక పెద్ద మనిషి ఎప్పుడో ఒకసారి పెద్ద ఏజ్ అయితది గదా! పెద్ద ఏజ్ అయిందంట. సడెన్‌గా ఇంక పెద్ద ఏజ్ అయ్యేసరికనే ఇట్లా బాడీలో ఇట్లా వణుకుడొత్తది కదా! పెద్దోళ్ళమైనంక ఇట్లా వణుకుడు, దగ్గుడు, కొంచెం నీట్‌గా ఉండకపోవడం అట్లా జరుగుతది కదా! ఆ పెద్ద మనిషి అట్లనే వణుకుతాండంట. వణుక్కుంటూ దగ్గుతాండంట. ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి తినడానికొచ్చిండంట రోజు అట్లాగానే. వస్తే ఇంగ ఈ కోడలమ్మకి ఎట్లుంటది? ఎట్లైనా కొంచెం ఇప్పుడు జనరేషన్ అంతా అట్నే అయిపోయింది కదా! అయితే ఆ మామయ్యని చూసి ఇంగ చూసిందంట. ఆ భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళ భర్తతోని చెప్పిందంట. "మీ నాన్న ఇట్లా వణుకుతాండు, దగ్గుతాండు, పిల్లలున్నారు కదా! డైనింగ్ టేబుల్ కాడ వద్దు" అని చెప్పిందట. చెప్తే ఆ కొడుకు తిట్టిండట. "ఏయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా నాన్నకి అదేమన్నా జబ్బుతోనొచ్చిన దగ్గా? పెద్ద మనిషి అయిండు కాబట్టి అట్లా వణుకుతాండు. ఇంకొకసారి అట్లా అనకు" అన్నాడంట. సరే అని ఊకుంటాడట. ఊకున్నాక తెల్లారి మళ్ళీ ఆ పెద్దాయన వాటర్ తాగుతాంటే గ్లాసు చెయ్యి జారి పడిపోయిందంట. ఆ గ్లాసులో వాళ్ళ ఇంట్లో వాడే వస్తువులన్నీ గ్లాసుంటాయంట. గ్లాసు వస్తువులు. అయితే అది పలిగితే మళ్ళా వాళ్ళ భర్తనన్నదంట. "మీ నాన్న ఇట్లా ఈ గ్లాస్ పలగొడతాండు ఇది అది" అంటే, "దానికంత షో ఎందుకు చేస్తాను? గ్లాస్ పలగొడితే స్టీల్‌ది పెట్టు. దీనికెంత పెద్ద షో చేస్తానవు ఎందుకని" మళ్ళా తిట్టిండంట భార్యని. సర్లే అన్నట్టుగా ఇంగ అట్లా మళ్ళా స్టీల్‌ది అది ఇది పెట్టిందంట. మళ్ళా ఒకరోజు ఇట్లనే అన్నం తింటాంటే ఆయన పెద్ద మనిషి కదా! కొంచెం చేతులు అటు ఇటు షేక్ అయ్యి చుట్టూ అన్నం కింద పడిపోతుందంట. "మీ నాయన అంతా ఇట్లా పడేస్తాండు" అది ఇది అంటే, దీని రోజు నాకిదొక తలకాయ నొప్పైతాంది డ్యూటీకి పోయేసరికనని ఇగ పెద్ద ఇట్లా బౌల్ లాంటి, గిన్నె లాంటివి కొనుక్కొచ్చిండంట. గినుకొచ్చి పెడితే ఇగ రోజు అట్లాగానే వాళ్ళ నాన్న మళ్ళా డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చొని తింటాంటే, నాన్న ఈ ఈ ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వద్దు నాన్న, టీవీ చూసుకుంటూ సోఫాలో కూర్చొని తిన్నానా అని చెప్పిండంట. ఆయన పెద్ద మనిషి అయ్యిండు తప్పితే మతిస్థిమితం పోలేదు కదా! ఆ పెద్ద మనిషికి అన్నీ అర్థమైతాన్నాయంట. వీళ్ళు రోజు రోజు అనే మాటలు, రోజు రోజు దూరం పెట్టేది అన్నీ అర్థమయ్యి తన మనసు బాధపడుతూ ఇంగ ఏదో ఈళ్ళు ఇప్పుడు డిస్కషన్ చేసే సమయం కాదు కదా! పెద్ద మనిషి అయ్యిండు కదా! ఏమన్నా మళ్ళా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో గొడవలొస్తాయన్నట్టుగా ఆ పెద్ద మనిషి సర్దుకొని, సరే నాన్న అని సోఫాలో పోయి కూర్చొని తిన్నాడట. తింటాంటే ఈ పిల్లలు సోఫాలో పోయి తాతయ్య దగ్గర రోజు తిన్న అలవాటు కదా! తింటాంటే మళ్ళా వాళ్ళ మమ్మీ కోపమొచ్చిందంట. కోపమొచ్చి మళ్ళా పిల్లలు పోయి తింటారా ఆయన దగ్గర అని మళ్ళా తెల్లారి ఏం చేసిందంటే ఆ పెద్ద మనిషిని ఒక గిన్నెలో అన్నం పెట్టి ఆ రూమ్‌లో ఏసి గడియేసి అన్నం పెట్టిందంట. ఇగ పెడితే పిల్లలు అక్కడికి పోకుండా ఇగ వీళ్ళ దగ్గరనే ఉండి తిన్నారట. ఆ పెద్ద మనిషి ఆ రూమ్‌లోనే ఉండి తిన్నాడంట. తిన్న తర్వాతకి మళ్ళా నెక్స్ట్ డే చిన్న పిల్లగాడు ఉన్నాడు కదా! చిన్న పిల్లలు కదా! అది ఇది ఆడుకుంటూ 6, 7 సంవత్సరాలు ఉంటారు కదా! వీళ్ళేందంటే మంచిగా రోజు అమ్మ, నాన్న చెప్పింది వినాలి. వాళ్ళు ఏది చేస్తే మనం అది చేయాలన్నట్టుగా ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంట్లోనైనా పిల్లలు మన మాట బిహేవియర్ ఎట్లుంటే, మన మాట ఎట్లుంటే ఆ పిల్లలది గూడా అంతే ఉంటది. అన్నట్టు ఇగ ఆ పిల్లగాడు తెల్లారి రోజు మళ్ళా స్టోర్ రూమ్‌ల ఇట్లా చిన్న చిన్న గిన్నెలాంటియి, ఇట్లా ఇనుప సామాన్లాంటియి ఉన్నాయట. ఉంటే స్టోర్ రూమ్‌లో ఆడుకుంటాండట. ఇట్లా గిన్నెల్లాగా తయారు చేత్తాండంట పిల్లగాడు చిన్నబ్బాయి. చేస్తాంటే వీళ్ళ డ్యాడీ ఒకరోజు పోయి, "ఏం చేస్తానవు నాన్న, చిన్నగా క్యూట్‌గున్నాడు కదా అబ్బాయి. ఏం చేస్తానవు డ్యాడీ మంచిగా చేస్తానవు గిన్నెలు" అది ఇది అన్నట్టుగా అన్నాడంట. అంటే ఆ చిన్నబ్బాయి ఏమన్నాడంటే, "డ్యాడీ మీరు ఏ పని చేస్తే నేనది నేర్చుకుంటా కదా! మీరేది చెప్తే నేనది నేర్చుకుంటా. తాతయ్య గిన్నె చాలా బాగుంది డ్యాడీ. తాతయ్య గిన్నె చూస్తే నాకు ముచ్చటయింది. అందుకోసమనే మమ్మీ కోసం, మీకోసం నేను ఆ గిన్నెలు తయారు చేస్తాను డ్యాడీ. అందుకోసమనే తయారు చేస్తాను" అన్నాడంట ఆ పిల్లగాడు. అంటే ఆ అబ్బాయి రోజు వాళ్ళ అమ్మ, నాన్న చేసే పనులు చూసిండు కదా! మంచి మాటలైనా, చెడ్డయైనా సరే, ఏదైనా సరే వాళ్ళ అమ్మ, నాన్న చేసింది చూసిండు కాబట్టి, ఆ అబ్బాయి గూడా అంతే చేసిండంట. తాతయ్యకి ఆ గిన్నె చేసిర్రు కదా డ్యాడీ, తాతయ్య గిన్నె బాగుంది. మమ్మీకి నీకు గూడా నేను అట్లనే తయారు చేస్తాను. నాకు నచ్చింది డ్యాడీ అది అని ఆ చిన్న అబ్బాయి చెప్పిండంట చిన్న చిన్న మాటలతోని. చెప్పినంక అప్పుడే అర్థమైపోయిందంట. ఓహో! నేను చేసింది
మంచైనా చెడైనా నా కొడుకు నుండి నాకు వర్తిస్తది అన్నట్టుగా ఆయనకి అప్పుడు అర్థమైందట. అంటే ఎవ్వరైనా సరే ఏం చేస్తారో ఈ చాలామంది అంటే చాలామంది పెద్ద మనుషులు ఇప్పుడు మనము మన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో, మన పిల్లల కోసం మనం ఎంత కష్టం పడతానమో, ఎంత నిద్రలేని రాత్రులు ఎన్ని కష్టపడి మన పిల్లల ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తానమో, సేమ్ టైమ్ అప్పటి పెద్ద మనుషులు కూడా మనల్ని కన్నవాళ్ళు, మన భర్తల్ని కన్నవాళ్ళు అట్లనే కష్టపడ్డారు, అట్లనే ఆలోచించిండ్రు, వాళ్ళని కూడా అట్లనే పెంచిండ్రు కదా! వాళ్ళనెందుకు పెద్ద మనుషులైనంక దూరం గొట్టుతాండ్రు, అనాథాశ్రమంలో ఏస్తాండ్రు, వాళ్ళకి దిక్కు లేనోళ్ళలాగా అక్కడిక్కడ పడేస్తాండ్రు. ఒకవేళ ఇంట్లో ఉన్నా గూడా వాళ్ళని పురుగులాగా జూస్తాండ్రు. వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టకపోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అట్లా జేస్తాండ్రు చాలామంది అంటే చాలామంది. అట్లా మాత్రం అస్సలు చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడి పిల్లల్ని చూసుకుంటానమో, వాళ్ళు కూడా అంత కష్టపడి మనల్ని, మన భర్తల్ని సాధిండ్రు. వాళ్ళు గూడా ఇంకా మనకంటే ఎక్కువ కష్టపడిర్రు. మనకన్నా తినటానికి అదో ఇదో దొరుకుతాంది గానీ, అప్పుడు వాళ్ళకి తినటానికి గూడా సరిగ్గా దొరకలేదట. అట్లాంటోళ్ళని ఇప్పుడు చాలామంది ఏం జేస్తారంటే, పెద్దోళ్ళతోని అవసరం లేదు, పెద్ద మనుషులతోని అవసరం లేదన్నట్టుగా అనాథాశ్రమంలో పడేసుడు, వాళ్ళని చీదరించుకుడు, రోడ్ల మీద వదిలేసేయడం ఇట్లా జరుగుతాందండి. ఇప్పుడు ఒకవేళ పిల్లలు చూసి అట్లా చేయకపోయినా, చేసినా సరే ఎవరి మనసు సాక్షికి వాళ్ళు ఆలోచించుకోండి. పెద్ద మనుషులను మాత్రం అస్సలంటే అస్సలు దూరం గొట్టొద్దు. వాళ్ళు పెద్దోళ్ళయినాక మళ్ళా చిన్న పిల్లల మనస్తత్వం వత్తదంట వాళ్ళకి. అందుకోసమనే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరంతా చిన్నగా మనం చిన్నగున్నప్పుడు వాళ్ళం చీముడు తీసిర్రు, అన్నం తినిపించిండ్రు, స్నానాలు పోసిర్రు అవన్నీ చేసిర్రు గదా! మరి వాళ్ళు గూడా పెద్ద మనుషులైనంక చిన్న పిల్లల మనస్తత్వం వత్తదంట. సేమ్ వాళ్ళు గూడా చిన్న పిల్లల్లాగానే ప్రవర్తిస్తారంట. మరి మనం కూడా అట్లా చేస్తే తప్పేం లేదు గదా! కొంచెం ఓపిక చేసుకొని మనకింక పుణ్యం ఉంటది. మళ్ళా మన పిల్లలకు గూడా మంచి భవిష్యత్తు ఉంటది. మనం అట్లా చేయడం వల్ల ఇటు మనకు వాళ్ళు చేసిన రుణం తీర్చుకుంటాము. మళ్ళా పెద్దోళ్ళకి చేసినది మన పిల్లలకు గూడా పుణ్యం ఉంటదన్నమాట. మనం చేసిన ప్రతి పని వాళ్ళు పెద్ద మనుషులయినా కొద్దీ మళ్ళా వాళ్ళకి చిన్న పిల్లల మనస్తత్వం వస్తదంట. అందుకోసమనే వాళ్ళకి గూడా వాళ్ళు మనకు చిన్నప్పుడు ఎట్లా సేవ చేసిర్రో మనం గూడా వాళ్ళకి అంతే సేవ చేయాలే. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను నేను. అత్తమామని చాలామంది చీదరించుకుంటాండ్రబ్బా! అట్లా చీదరించుకోకండి. ఎందుకంటే వాళ్ళు కోపం వచ్చినప్పుడు ఏదో అంటారు. ఒక మాట పడితే ఏం పోతంది? ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి.